హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాల్టి వీడియోలో చింతపండు పులిహారని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పద్ధతిలో చింతపండు పులిహారని చేసుకుంటే గుడిలో పెట్టే ప్రసాదం లాంటి రుచి వస్తుంది. మరి అంత కమ్మగా ఉండే రుచిగా ఉండే చింతపండు పులిహారని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పులు రైస్ని వేసుకోవాలి. గ్రామ్స్లో వచ్చేసి 400 గ్రామ్స్ రైస్ని తీసుకోవాలి. ఒక కప్పు 200 గ్రామ్స్ రైస్ ఉంటుంది కాబట్టి 2 కప్స్ వచ్చేసి 400 గ్రామ్స్ రైస్ని తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ కరెక్ట్ కొలత. రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా 3 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు రైస్ను ఉడికించుకోవాలి. రైస్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్కర్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోగా చింతపండును నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 50 గ్రామ్స్ చింతపండును తీసుకోవాలి. 400 గ్రాముల రైస్కి 50 గ్రాముల చింతపండు కొలత కరెక్ట్గా సరిపోతుంది. మీకు చింతపండు తీసుకోవడం అర్థం కాకపోతే మనకి కప్స్లో 1/4 కప్ ఉంటుంది కదా, పావు కప్పు. ఆ పావు కప్పులోకి ఇలా చింతపండుని తీసుకోండి. ఇలా గట్టిగా అదిమి తీసుకోవాలి, లూజ్గా కాకుండా ఇలా గట్టిగా అదిమి చింతపండుని తీసుకుంటే ఈ చింతపండు 50 గ్రామ్స్ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా 50 గ్రామ్స్ చింతపండుని తీసుకొని ఇలా బౌల్లోకి వేసుకొని ఒకసారి వాటర్ వేసుకొని శుభ్రం చేసుకోండి. ఏదన్నా నలకలు దుమ్ము ఉంటే పోతుంది. శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి నీటిని వేసుకొని ఒక అరగంట సేపు చింతపండుని నానబెట్టుకోవాలి. ఈలోగా మనం పొడిని తయారు చేసుకుందాం. పులిహోరలోకి పొడిని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలను వేసుకోవాలి. ఇక్కడ టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్తో వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకొని తరువాత ఇందులోకి 2 టీ స్పూన్లు నువ్వులను వేసుకోండి. నువ్వులు వేసుకుంటే రుచి అనేది పులిహోరకి బాగుంటుంది. స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ వేయించుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొడిని చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు పులిహోరలోకి చింతపండు గుజ్జును తయారు చేసుకుందాం. ఇలా అరగంట నానిన చింతపండుని చేత్తో ఇలా నలుపుకుంటూ గుజ్జును తయారు చేసుకోవాలి. ఇలా గుజ్జును తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీదకి ఇలా చిల్లుల గిన్నె లేదా స్ట్రెయినర్ ఉంటుంది కదా, జ్యూసులు వడపోసుకునేది, దానిని కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే దానిని తీసుకొని అందులోకి ఈ చింతపండు గుజ్జుని వేసుకొని పులుసును తీసుకోవాలి. చింతపండు గుజ్జుని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పూర్తిగా చింతపండు గుజ్జుని తీసుకోవాలి. అలాగే ఎక్కువ వాటర్ పోసేయకూడదు. గుజ్జు అనేది లూజ్ అయితే ఉడికించుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా చింతపండు గుజ్జుని ఇలా తయారు చేసుకోండి. గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె, అలాగే ఉప్పు వేసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఈ చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా గరిటె పెట్టి కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద చింతపండు గుజ్జుని ఉడికించుకోండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని రైస్ని ఆరనివ్వాలి. చూసారు కదా, ఇక్కడ రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది, అలాగే చాలా పొడి పొడిగా వచ్చింది. ఇలా రైస్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న రైస్ని మనం పులిహోర ఏ గిన్నెలో అయితే కలుపుతామో ఆ గిన్నెని తీసుకొని అందులోకి వేసుకొని ఈ రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా రైస్ అంతా ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వండి. చూడండి, రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. ఇక్కడ చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోతుంది. చింతపండు గుజ్జుని లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది. పచ్చివాసన లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా చింతపండు గుజ్జు ఉడుకుతుంది. కాబట్టి లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారేలోగా ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా పులిహోరని తాలింపు పెట్టుకోవడమే. చింతపండు గుజ్జుని అలాగే మనం తయారు చేసుకున్న పొడిని రైస్లో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. గరిటెతో కలిపే కన్నా చింతపండు పులిహోరని ఇలా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇలా చింతపండు గుజ్జు మనం తయారు చేసుకున్న పొడి వేసుకొని అంతా బాగా కలిసిన తర్వాత మీకు ఉప్పు ఏదైనా తగ్గిందనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి.
ఇప్పుడు దీనిలోకి తాలింపును తయారు చేసుకుందాం. తాలింపును తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక అరకప్పు వేరుశనగ నూనె వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ముందు వీటిని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేరుశనగ గుళ్ళను కూడా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోకి 4 ఎండుమిర్చి, 5, 6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి అల్లం తరుగుని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. అల్లం కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంగువాని అలాగే శుభ్రం చేసుకున్న కరివేపాకుని వేసుకొని అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపుని ముందుగా కలిపి ఉంచుకున్న చింతపండు పులిహోరలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు గరిటె పెట్టి కింద నుంచి పైకి కలుపుకుంటూ పులిహోర మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పులిహోరని తయారు చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో పులిహోరని ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.